ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. బోరబండలో ఓ ఘోరం జరిగింది. ఈ బోరబండ అనే కాదు, హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పంచాయతీలు చూస్తూ ఉంటే అసలు భార్యాభర్తలు అసలు ఈ మధ్యకాలం పెళ్లి చేసుకోకుర్రి, ప్రశాంతంగా సింగిల్ లైఫ్ ఉంటున్నారు అని అనిపిస్తుంది. ఇంకా అట్లా కూడా మనకు జీవితాలు చక్కగా లేవనుకొని మరి ఏం జరిగింది ఏందనేది మాట్లాడదాము. అయితే సరస్వతి అనే ఒక ఆవిడ అండ్ అదేవిధంగా ఆంజనేయులు అని వీళ్ళిద్దరూ బోరబండ దగ్గర ఉంటున్నారు. వాళ్ళిద్దరికి సంబంధించి మంచిగా ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కొన్ని రోజులు. సడన్గా ఏమైందో తెలియదు, రోకల్ బండ తీసుకొచ్చి నెత్తి మీద వాళ్ళ కొట్టిండు. కథ ఇంకా అమ్మాయి చనిపోయింది. దానికి సంబంధించి దానికి అంటే ఇంకా విషయాలు ఇన్డెప్త్గా అడిగితే ఆయన ఏమని చెప్తున్నాడంటే భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని, అందుకోసం అని చెప్పేసి ఆ తరహాలో వీళ్ళిద్దరికి గొడవలు జరిగి మెల్లమెల్ల ఎట్లా అంటే ఆ కోపంలో ఉండి ఒకసారి ఇంకా సరే నువ్వు నాకు వద్దు అని చెప్పేసి అనకుండా డైరెక్ట్గా ప్రాణాలు తీయడానికి చూసారు. నాకు ఒక విషయం అర్థమవుతలేదు, ఇక్కడ అమ్మాయిలదా ప్రాబ్లము, అబ్బాయిలదా, ఆంటీలదా, అంకుల్లదా, ఎవరిది అసలు? అంటే సింగిల్గా ఉంటే అదేమంటారు ఎక్స్లు వచ్చి చంపుతారు. మొన్న ఒకటి అమెరికాలో చూసినాము. లేదు ఇదంతా కాదు అని చెప్పేసి హ్యాపీగా పెళ్లి చేసుకుందాము అంటే కులం పేరుతో చంపుతారు. ఇదంతా వద్దు డైరెక్ట్గా ప్రేమించి పెళ్లి చేసుకుందాము అంటే ప్రేమించినందుకు తల్లిదండ్రులు చంపుతారు. ఇదంతా కాదు మీరు పెళ్లి చేయుర్రి మేము హ్యాపీగా ఉంటాము అటువంటిలో తీసుకురండి అని చెప్పి తల్లిదండ్రులు చూసి పెళ్లి చేస్తే భార్యాభర్తకు నచ్చక వాళ్ళిద్దరు అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు చంపుకుంటున్నారు. సో ఎట్ ద ఎండ్ సావు కన్ఫామ్. అది కూడా చంపాల, వాళ్ళు చచ్చిపోరు, మనమే చంపాలి, అట్లనే ఉంది. అంటే ఈ జనరేషన్ మారిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, టెక్నాలజీ పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో నాకు అర్థమవుతలేదు. కానీ కంప్లీట్గా ఇప్పుడు చూస్తే మాత్రం ఈ బోరబండ పంచాయతీలో ఆమెకి ఆయనకి ఎలాంటి సంబంధం అని ఉండని. ఒకటి, ఈ అక్రమ సంబంధాల వల్ల వాళ్ళ కుంప కూల్చడమే కాకుండా అవతల వ్యక్తుల సంసారాలను కూడా కూల్చేస్తున్నారు. ఇప్పుడు నలుగురు జీవితాలు బొక్క. ఎవరెవరివి? ఇటు సరస్వతిది బాయే, అటున ఇప్పుడు జైల్లో కటకట జైల్లో ఉండాలాయే. ఇప్పుడు ఆయనకి సంబంధించి రేపటి రోజు ఎవరినైతే అక్రమ సంబంధం పెట్టుకుందో వాళ్ళ భార్య ఆయన ఏం చెప్తుంది ఎవరికి తెలుసు? అవునా కాదా? ఇలాంటివన్నీ చూసినప్పుడే జస్ట్ ఒక్కసారైనా మనకు అనిపించాలి కదా మనం ఎవరితో ఉంటున్నాము, ఏం చేస్తున్నాము. అందుకోసమనే ఎవరైనా చూస్ చేసుకునేటప్పుడు కూడా భార్యని కానీ భర్తను కానీ చూస్ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయాలి సిచ్యువేషన్స్ని అనేటివి అన్నీ చెప్తా ఉంటారు. అడ్వకేట్లు లేరా? కోర్టులు లేవా? ఎందుకు? ఇది నేను ప్రతిరోజు చెప్తానే ఉంటా. పోలీసులు లేరా? నీకు సంబంధించి బాధినా అని చెప్తున్నారు, వాళ్ళు వింటారు కదా. వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు, ఇట్లా నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుని దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయండి అనో, లేకపోతే దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళడమో, లాయర్లతో డివోర్స్లు తీపించుకోవడం, ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా. ఎందుకు చంపుకోవడమే ఆప్షన్గా పెట్టుకున్నారు? ఇప్పుడు ఆయన మీద ఒకటి, ఆ అమ్మాయిని ఇప్పుడు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం అంతా నిర్వహించారు. ఆమెకు సంబంధించి ఇంకా ఆమె లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆ భర్త లైఫ్ ఏంది? జైల్లో ఉండాలి. జైల్లో ఉండి ఇంకా ఆ బతికేందుకు? ఆ జైల్లో ఉండే బతుకు అదేదో మీరిద్దరు హ్యాపీగా ఉండి అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే మీకు ముళ్ళేం పోతుంది? పోనీ మీకు ఆయనతో సంబంధం చక్కగా లేదు, సరే ఒప్పుకుంటా, అంతా వదిలేసేయండి. మీకు సంబంధాలు నచ్చట్లేవు, విడిపోండి. ఆప్షన్ లేదా? సమాజం ఏమనుకుంటుంది? అప్పుడు సమాజాలు గుర్తొస్తాయి కానీ ఇట్లా చంపుకున్నప్పుడు సమాజాలు గుర్తురావు. పరువు ప్రతిష్ట తొక్క తోటకూర అప్పుడు గుర్తొస్తాను, ఇప్పుడు గుర్తురాదా మీకు? ఇట్లా చెప్పుకుంటా పోతే నాకు రోజు రోజుకి క్రైమ్ వార్తలు వింటా ఉంటే సో ప్రజెంట్ అసలు ఇటువంటి పంచాయతీలు అన్నీ చూస్తూ ఉంటే ఇంకేడదాకా పోతారు అంటే ఎట్లాగించి చంపుకోవడం అనేది ఒకటి కామన్గా పెట్టుకొని కూర్చున్నారు. మరి ఇప్పుడు బోరబండ జరిగిన ఇన్సిడెంట్ పైన పోలీస్ కేసు అయితే నమోదు చేసి ఆయన జైలుకి పంపిస్తున్నారు. కానీ నాకు ఒక్క విషయం అర్థమవుతలేదు, చంపుకునేదాకా ఎందుకు వెళ్తున్నారు? అంటే మీకు అంత లోకు అయిపోయిందా ఒక మనిషి ప్రాణం? మగాళ్ళు ఆడవాళ్ళు అందరు ఇంతే తయారయ్యారు, ఒక్కోళ్ళు ఇద్దరు అని కాదు, ప్రతి ఒక్కరు ఇంతని బిహేవ్ చేస్తున్నారు. అయితే భర్తను చంపుతా, లేకపోతే భార్యను చంపుడు, భార్యలే భర్తను చంపుడు, ఏంది లేకుండా పిల్లల్ని చంపుకున్నాడు. ఏమి కుదరో పిల్లల్ని చంపుడు. చంపుకోవడాల గురించి కాకుండా మీరు మీ జీవితంలో ఒకసారి కూర్చొని మాట్లాడితే తేలిపోయే సమస్య ఉంటే కూర్చొని లేదు విడిపోతానే కట్టడానికి విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా బతకండి. ఎందుకంటే మీ వల్ల నిండు ప్రాణాలు పోతున్నాయి. చాలామందికి తల్లిదండ్రులకు సంబంధించి పిల్లల తల్లిదండ్రులు కోల్పోతున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని అదేవిధంగా ఆ ప్రేమని కోల్పోతున్నారు. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే మార్పు
ఫస్ట్ మన దగ్గర నుంచే రావాలి. ఇలాంటివన్నీ విన్నప్పుడైనా కొంచెమన్నా మనం సిగ్గు తెచ్చుకొని ఎవరిని చూస్ చేసుకుంటున్నాము, క్యాస్టు, కులాలు, మతాలు ఇవన్నిటికి అతీతంగా మనము ఏది చేసినా కూడా రేపటి రోజు ఇలాంటి సిచ్యువేషన్ మన పేరు న్యూస్లోకి మనం ఎక్కకూడదు. ఎప్పుడు కూడా మనం న్యూసెన్స్ అవ్వకూడదు ఎవరికి అనే దాన్ని ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. మరి ఇన్సిడెంట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దానికి సంబంధించి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాడి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతలో కీప్ వాచింగ్ మనం టీవీ.